ఓపెన్ చేయి నోరు. దాదా పాలు పాలు. నిజంగా పాలు దాపించిన రుణం అది తీర్చుకుంది నిజంగా. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ ఇంకా చాలా వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుంది. ఈరోజు మన వీడియో వచ్చేసి, నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇంట్లో మనకి మేకలు ఉన్నాయనేసి. సో నేను అదే పనిగా మేక పిల్లకి పాలు దాపించడానికి నేను ఏమంటారు కనపడట్లేదు, పాల బుడ్డ అయితే తెచ్చుకున్నాను. మనమే ఆకలికి ఉండలేము. మనమే ఆకలికి అయితే అస్సలు ఉండలేము. సో అవి ఇంకా అస్సలు ఉండలేవు కదా. సో వాటికైతే పాలు కాంచి తాపుదాము. ఈరోజు అదే బ్లాగ్. నచ్చినా నచ్చకపోయినా ఇంకా మీరు చూసేయండి. ఈరోజైతే పాలు మాత్రం మేకకి. దీన్ని నీట్గా వాష్ చేసుకుందాము. మేక అయితే ఒకటి, మనుషులైతే ఒకటి అని నేను అనుకోను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట దీన్ని నీట్గా వాష్ చేసుకుందాము. మనం పిల్లలకి ఎట్లా దాపుతామో అలాగే దాపాలి కదా, మేకైనా సరే ఇంకొకటైనా సరే. ఇవి నార్మల్ వాటరు, అక్కడ హాట్ వాటర్ ఉన్నాయి. దాంతో కూడా మనము క్లీన్ చేసుకుందాం. తీయడానికి పిల్లలు లేరు, ఈరోజు కొంచెం ఇబ్బంది అవుతా ఉంది. పిల్లలు లేరు వీడియో తీయడానికి. పాలు కాంచుకుందాం లోపలికి వెళ్ళి. దానికోసమే కొన్ని కాంచుతాను. ఈ పాలు వచ్చి మేము డైలీ 1/2 లీటర్ తెచ్చుకుంటాము. ఆ పాలు ఈ మేకకి మనం ఇన్ని పాలు తీసుకుంటే ఇన్ని వాటర్ వేసుకొని కాంచుదాం దానికి. పాలైతే కాంచినాను, రెడీగా ఉన్నాయి. తాపుదాము. నాకు వీడియో తీయడానికి ఎవరైనా ఉంటే బాగుండేది. ఇంకా మనకు ఆకలి వేస్తున్నట్టే పాపం వాటికి కూడా ఆకలి వేస్తుంది కదా. డోర్ వేస్తుంది పక్కది. అది నా దగ్గర తాగుతుందో తాగదో. ఇప్పుడు ఆ కడ్డీలు, ఆ అంతరాలు అవన్నీ తీసిపోవాలి నేను లోపలికి.
ఎందుకైనా మంచిది ఇలా గెడేస్తాను. ఒకవేళ బయట ఉన్నా కూడా ఇది వాకిల్ తీసుకొని బయటికి వెళ్ళకుండా వస్తానా. డోర్ అన్నీ తీయాలి. హాయ్ అది ఆడే ఉంది, భయం అవుతా ఉంది. ఎట్లా పోవాలి కొంచెం ప్లేస్లో? ఎట్లా షూట్ చేయాలి? కనిపించిన కాడికి చూడండి మీరు. అది పోతా ఉంది, పాలు తాగుతాను. హాయ్ హాయ్ పాలు దా. ఓపెన్ చేయి నోరు. దాదా పాలు తాగట్లా అది. దా పాలు పాలు ఓపెన్ చేయలే మూతి. పాలు నోరు తెరవట్లా అది. తాగాల కొన్ని తాగు. పాలు అసలు నోరు కూడా ఓపెన్ చేయలే అది. దా తాగట్లా అది. దా అది దాని అమ్మ కాడ తాగాలంటుంది. దాని అమ్మ దానికి ఇవ్వట్లా పాలు. ఇవి తాగు. ఇది తాగట్లా చూడు. అవి దాని అమ్మ కాడ తాగాలంటుంది. పడుకో. పడుకోవే. అయ్యో పడుకో. అసలు నోరు కూడా తెరవట్లా అది. పాలకి నోరు కూడా తెరవట్లా అది. నీ ఆకలికే కదా నేను పెట్టేది. నీ ఆకలికే కదా నేను తాపేది. నీ ఆకలికే కదా. నువ్వు ఆకలితో ఉండలేవనే కదా నేను తాపేది. తాగాల
నోరు తెరవట్లే అసలు ఇది. నోరు తెరవాలి. తాగుతుంది తాగుతుంది. తాగాలి తాగాలి తొందరగా రావు. ఆను తాగాలి. తాగి పడుకోంగా అరచకుండా. ఇది తాగుతాంది నిద్రపోతాంది, తాగుతాంది నిద్రపోతాంది. చిన్న పిల్ల లెక్క తాగుతాంది నిద్రపోతాంది. ఇది తాగుతావు తావుమా. అదే పడుకుంది, ఇది నిద్రపోతుంది. మెల్లగా జారిపోయింది కిందికి నిద్రలోకి. మీరు ఈరోజు టిఫిన్ ఏం చేసుకున్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. పర్వాలా బానే తాగింది. ఇక్కడికున్నాయి ఇంతవరకు తాగింది. ఎంత పాలు తాగినా అది మళ్ళీ దాని అమ్మకాడి. నిజంగా పాలు దాపించిన రుణం అది తీర్చుకుంది. నిజంగా అది పాలు దాపించిన రుణం తీర్చుకుందండి. దానికి బాత్రూమ్ వస్తుంటే అది లేచి అది నా మీద కూర్చోకోకుండా, అది జంతువు కదా, ఒకటి జంతువు కదా, అది బాత్రూమ్ వస్తుంటే లేచి నా మీద కూర్చోకోకుండా ఇట్లా తిరిగి అట్లా పోయి
ఆడ కూర్చుంది బాత్రూమ్, ఆడ కూర్చొని మళ్ళీ అట్లా పోయింది. నా మీద కూర్చుని నేను ఇప్పుడు పోయి అదే పనిగా వెళ్ళి స్నానం చేయాల్సి వచ్చింది ఖచ్చితంగా, నా మీద కూర్చునే కూడా. బట్ అది కూర్చోకుండా పక్కకు పోయింది చూడండి. నిజంగా అసలు పాలు తాపించినందుకు. అది పెంటికలు కూడా కాదు, నీళ్ళగానే కూర్చుంటాంది పాపం. అదంతా నా మీద పడి నింటే నేను మళ్ళీ స్నానం చేయాల్సి వచ్చింది. సో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తాగింది. బట్ ఇంకా చాలంట, వద్దంటుంది, అడుస్తుంది. వాళ్ళ అమ్మకి చెప్తా ఉంది అది, అమ్మా అని అడుస్తా ఉంది అది. బాయ్ బాయ్, పోతున్నా నేను, బాయ్. బాయ్, మళ్ళీ వస్తా. బాయ్. పడుకొని పోతుంది అది, నిద్రపోతుంది అది. సో మొత్తానికి ఇంతవరకు అయితే తాగింది. ఇక్కడ పెట్టేద్దాం, కూతురు టచ్ చేయకుండా. సో మొత్తానికి తాగేసాం కదా. నేను కూడా ఇంట్లోకి వెళ్ళి పనులు ఉన్నాయి, చాలా చేసుకోవాలి. ఫేస్ అంతా టైర్డ్గా ఉంది నిజంగా, అసలు ఏం బాగాలేదు. పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి. సో మళ్ళీ ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.